అవే సౌమ్య అఖిల్ గారి బర్త్డే వస్తుంది కదా, ఏమైనా గిఫ్ట్ ఇద్దాం? ఇజం బరాబర్ ఇజం. ఏమి ఇద్దాం అంటావు? అఖిల్ ఫేవరెట్ షాంపూ ఇజం. షాంపా? హెయిర్ డ్రై ఇద్దామే పిచ్చిదానా. అబ్బా అదొద్దు మమ్మీ, అఖిల్కి హెయిర్ జెల్ ఇజం, ఇట్లా స్పైక్స్ పెడతాడు. దానికోసం దువ్వెన కావాలి. నేను దువ్వెన ఇస్తా, వాష్కి ఇస్తా నేను దువ్వెన. అయితే మొత్తానికి నేను షాంపూ, ఇంకా నువ్వు హెయిర్ డ్రయర్, నీ జెల్లు, నీది దువ్వెన. అవు మర్చిపోయినమే నూనె. అవు మమ్మీ నూనె కూడా ఇవ్వాలి. రుద్దుకోడా? అరే అఖిల్గా, అయ్యో మర్చిపోయాం కదా, ఇంటి గుడ్డు ఉంది. కావాలని తెలుసు మీకు, నా గుండె అయిందని మీకు తెలుసు, అయినా కూడా నా ముంగడ యాక్టింగ్ చేస్తారు చూడు. షాంపూ అంట, ఎంటికెళ్ళకి షాంపూ, హెయిర్ డ్రయరు, దువ్వెన, నూనె, ఇంకా హెయిర్ జెల్. ఏడునే ఎంటికలు హెయిర్ జెల్ అంట. గుడ్డు బాస్ కిందికి రా. మమ్మీ మర్యాదగా మాట్లాడు. గుండు బాస్ ఏంది? నాకు ఒక పేరు ఏడిచింది. అవురా, ఏం చేయాలిరా వంట? ఏ మనోండు మమ్మీ. నీ గుండు గుండ్రంగా కనిపిస్తుంది, గుమ్మడికాయ కూర వండానా? బాగా మజాకులు వేస్తున్నావు నా గుండు మీద, చూస్తున్నా. నీ కూడా ఏఐలో జనరేట్ చేసి చూపిస్తా నీ ఫోటోలు గుండువి. ఏమనుకుంటున్నావో ఏదో ఒకటి వండు. జర ముందే ఎంటికలు పెరుగుతలేవు, వారం రోజులు అయింది. జోక్ చేసినారా? ఒక పని చేస్తారా, నీకు ఎంటికలు బాగా పెరగాలంటే పాలకూరతో ఏమనే చేస్తా. అవే పాలకూర వండే, నిజంగా ఎంటికలు జల్లి పెడుతాయి. ఈరోజు పాలకూర ఫ్రై చేస్తా. ఓకే ఓకే, మరి రేపు? రేపు పాలకూర ఆలుతోడు చేస్తా, ఫ్రై లాగా. ఎల్లుండి? ఎల్లుండేమో పాలక్ పన్నీర్ చేస్తా. అవతల ఎల్లుండి? అవతల ఎల్లుండేమో పాలకూర పప్పు చేస్తా. నీకు ఎంటికలు పెరిగేదాకా మొత్తం పాలకూరనే వండుతారా? అంటే మొత్తం పాలకూర పాలకూర పాలకూర, ఊకే పాలకూర తిన్నానుకో కిడీలా రాళ్ళు వస్తాయి. అయ్యో గది కూడా ఉంది కదా, మర్చిపోయినరా. పాలకూర పాలకూర పాలకూర, వేరే కూడా ఉండాలి. అరే ఏ మాట కా మాటరా, నీ గుండె అయితే మెరుస్తుందిరా, చెక్క చెక్క గుమ్మడికాయ లాగుంది. మమ్మీ నువ్వు పోయే ప్లీజ్, నా ముంగడు ఉండకే ప్లీజ్. వేసి గుద్దుతా గుమ్మడికాయ నెత్తితోటే. ఏమన్నా చూసాం టీవీలా. ఎంటికలు లేనప్పుడు ఇవన్నీ వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ వాడు కూడా కావాలని నాకు ఎంటికలు లేనప్పుడే యాడ్లు ఇస్తుండు. అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. సృష్టి కూడా విరోధంగా మాట్లాడుతుంది నా గురించి. ఎంటికలు లేవు అఖిలాని ఎక్కిరిద్దామని. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఎంటికలు లేనప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వస్తున్నాయి మాటికి? అరే చేంజ్ చేసినా కొంచెం గదే వస్తుంది యాడు. ఠీక్. లాస్ట్ అండ్ ఫైనల్ వేరేది. లే, ఇప్పుడు మా ఇంట్లో టీవీ పోతుంది. ఏమైంది అట్లా పోతున్నావు టీవీ మీదకి? చూడు మమ్మీ, అరే ఏమన్నా చూసామంటే అప్పటి నుంచి టీవీలో మొత్తం ఎంటికల యాడ్లు వస్తున్నాయి, షాంపూ యాడ్ వస్తుంది, హెయిర్ జెల్ యాడ్ వస్తుంది, డాండ్రఫ్ అంట, ఆయిల్ అంట, అన్ని గివే వస్తున్నాయి. ఎంటికలు లేని టైంలో ఇవన్నీ వస్తాయి. ఈ సౌమ్యకైతే బుద్ధి లేదు, ఎంటికలు చూడు ఎట్లా వాడేసిందో. సౌమ్య ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు? నేను కాదే కుక్కర్ విజిల్ మింగింది, నువ్వే. సాల్తి ఏందా ఎంటికలు? మోర్ జామ్ అయిపోతుంది ఈడ. మమ్మీ నీ ఇందాక నేనేం దూసుకోలే, నువ్వే దూసుకున్నావు. నేను దూసుకున్నా, ఇట్లా పడేయను ఇంట్లో. ఆడ చెత్త డబ్బలో పడేస్తా. తెలుసు తెలుసు, నువ్వు చెత్త డబ్బా లోపల పడేవు, బయట పడేస్తావు. నీలా అయితే సింకులో వేయలే కదా. ప్రూఫ్ ఏంది అవి నా ఎంటికలే అని? తెలిసిపోతుంది నీ ఎంటికలే అని. అవి నేను ఈ వాష్ బేసిన్ దగ్గర రాక 2 రోజులు అవుతుంది. నువ్వు పడేయకపోతే నేను పడేయకపోతే ఏడుకెళ్ళి వచ్చినాయి ఈ ఎంటికలు. మమ్మీ పొద్దున అఖిల్ వచ్చిండు కదా ఇంటికి, అఖిల్ ఎంటికలు పడ్డాయేమో. అరే అఖిల్గా, అవో చూడు ఇన్నే ఉన్నావు కదరా, ఏం చూస్తున్నావురా? ఏందిరా ఎంటికలు?
అఖిల్ నెత్తి మీద ఎంటుకలు లేవే అవి అఖిల్ ఎంటుకలు కావు. నా ఇంటికలా అవు కదా నీ సౌమ్య. చెప్పు నా ఇంటికలు. నిన్ననే వాడేసిన నేను సౌమ్య చెప్పు, నిన్ననే వాడేసినా ఎంటికలు ఉన్నాయి అసలు నా నెత్తి మీద ఎంటికలు వాడేని కాడ. నువ్వు చూసినావా కళలో నా ఎంటికలు బిగ్ అనుకుంటున్నావా? అదేమన్నా ఎంటికలు లేవని నేను బాధపడుతుంటే ఇద్దరు కొట్లాడుకొని నా మీద వేసిరు పేరు. అఖిల్ వాడేసిరు నిన్ననే వచ్చిందని. అఖిల్కి ఎంటికలే లేవు నెత్తి మీద. అంటే ఇద్దరం కన్ఫ్యూజ్ అయినాం, ఎవరి మీద వేయాలో తెలియక నీ మీద వేసినాం. నేనేమనిపోయినామంటే నీకు ఎటుకలే లేవు. అవి చాలు మమ్మీ, మస్తు నవ్వుతున్నాయి. నేను చూస్తున్నా, పొద్దున్న నుంచి చూస్తున్నా, నా గుండెని చూస్తున్నావు, నవ్వుతున్నావు. గుమ్మడికాయని కమెంట్ కూడా చేసినావు. బాడీ షేమింగ్ చేయొద్దు. నువ్వు కాదొచ్చులే, పో 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 పో. మీరు కొట్లాడుకోండి, నన్ను మధ్యలో దేకండి. మెయిన్గా నా గుండుని మధ్యలో దేకండి మీరు, ప్లీజ్. డోంట్ హర్ట్ గుండు. బా కుచ్చుకునే నీ గుండు కుచ్చుకునే. అరే జరగ నా పక్కకు, నా పక్కకు కూర్చున్నావు. మమ్మీ వచ్చి పడ్డావు నువ్వు, కూర్చుకుంది నీకు, తప్పు నీది. నా గుండెదేం తప్పు చెప్పు? ఇప్పటి నుంచి నాకు గుండె మీద పడ్డావు. నేను అట్లా దూరం పోయి కూస్తా. నేను ఒరుగుతీడా నేనైతే. నా గుండు వల్లనే మీకు ప్రాబ్లం అంటే చెప్పండి, వెళ్ళిపోతా. ఎంటికలు పెరిగిన దాకా మీకు కనిపించను చూడండి. గుడ్డు మీద పడి ఏడుస్తారు మీరైతే. ఇంత ఎండు ఉంది. నీడ కూర్చున్నది బెస్ట్. ఆహా, నీడకి ఎంత ప్రశాంతంగా ఉందో. నీడకున్నా కూడా ఎండ కొడుతుంది నాకు. ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? అరే గుండు బాస్, ఎండకెళ్ళి జరగరా. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు గుండు బాస్ అని. కావాలంటే నాకు ఒక పేరు ఉంది, పేరు పెట్టినావు, ఆ పేరుతో విలువ. అది జరుగురా, ఎండకెళ్ళి నాకు ఎండ కొడుతుంది. అరే నేనెండలు ఇలా వాడితే నీకేమైతుంది? ఆ ఎండ నీ గుండు మీద పడి నా మొహానికి కొడుతుందిరా. జరుగు. గుమ్మడికాయ గుండె వేసుకొని ఇలా పడ్డవాడ, జరుగు. టూ మచ్ మమ్మీ, నువ్వు టూ మచ్ మాట్లాడుతున్నావు. నా గుండుని హేళన చేస్తున్నావు చూడు. నీకు హెయిర్ ఫాల్ గాను నా గుండుని ఇట్లా అంటే చూడిగా నన్ను అన్నావు కదా చూడు, నీకు హెయిర్ ఫాల్ అయితే చూడు. ఇదే నా శాపం. హాయ్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండు బాస్ అఖిల్ అని కామెంట్ చేయండి. లేకపోతే అఖిల్ అని చెప్పి పక్కన కొబ్బరి బోండం పెట్టండి. బాగుంది గైస్, నా గుండు బాగుందా లేదా చెప్పండి మీరు కామెంట్స్లో. బాగుంది. లైక్ అయితే చేయండి. మనం గుండును కూడా చూడండి, వీడియోలు చేస్తాం. అట్లా మనకి ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండు నన్ను ఏమైనా సరే మనం గంట కొట్టండి, నన్ను ఎత్తి మీద కొట్టండి గంట. బాయ్ గైస్, బాయ్.